డిబేటర్స్ విట్ల గారు, మీరు చూస్తూ ఉంటారు 2-3 రోజుల నుంచి, వారం 10 రోజుల నుంచి ఇది నడుస్తూ ఉంది. సరే, మిగతా అంశాలు రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా మెట్రోకి సంబంధించి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఆవేదన వ్యక్తం చేయటం పదే పదే, కిషన్ రెడ్డి గారు అంతే దీనిగా స్పందించటం, నేను ఎక్కడా కూడా నాకు అలాంటి ఉద్దేశం లేదు, తెలంగాణకు ₹1 వచ్చిన సంతోషం ఆయన చెప్పటం, రెండు కూడా వాళ్ళ కన్సర్న్ తెలియజేస్తున్నాయి. అయితే పరిష్కారం కావాలి కదా, సమస్య మనం ఆలోచించాల్సింది పరిష్కారం కదా. ఇప్పుడు మొదటి ఫేజ్కి సంబంధించి డబ్బులు చెల్లిస్తే ఆ డబ్బులు వచ్చి ఐఆర్ఎఫ్సి దగ్గర ఉన్నాయి, కండిషన్స్ అన్నీ అయ్యాకే కదా అసలు డబ్బు శాంక్షన్ అవుద్ది. ఐఆర్ఎఫ్సి ఫీజు తీసుకుందంటే ఇవన్నీ ఐఆర్ఎఫ్సి ఒకవేళ నిబంధనలు పెట్టినా వాటికి ప్రభుత్వం ఓకే అని ఉంటుంది, జపాన్ సంస్థ ఏదైనా నిబంధనలు పెట్టినా వాటికి ఓకే అన్నాకే డబ్బులు రిలీజ్ అయ్యి ఐఆర్ఎఫ్సి దగ్గరికి వచ్చి ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఏమన్నా కండిషన్స్ ఉన్నాయా? సరే, ఉంటే వాటి గురించి మాట్లాడడానికి ముఖ్యమంత్రి గారు 2 రోజుల పాటు నేను ఢిల్లీలో ఉంటాను, మీరు ఈసారి అయినా విమర్శలు చేయలా, మీరు నాకు అశ్విని వైష్ణవ్ గారితో అపాయింట్మెంట్ ఇప్పించండి అని. కుదిరే పని అయితే ఈయన తీసుకునేవాళ్ళు. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారిని అపాయింట్మెంట్ ఇప్పించమని కిషన్ రెడ్డి గారిని అడగల, రాజ్నాథ్ సింగ్ గారిని ముఖ్యమంత్రి గారు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు, పోయి కలిశారు. మరి అశ్విని వైష్ణవ్ గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదా, లేకపోతే ముఖ్యమంత్రి గారు ఆరోపణ చేస్తున్నట్టు కిషన్ రెడ్డి గారు దాన్ని అడ్డుకుంటున్నారా? ఈ ఆరోపణలు రాకుండా ఫలితం వచ్చేలాగా ఎందుకు అపాయింట్మెంట్ ఇప్పించి హాయిగా ఇద్దరు కేంద్ర మంత్రి ముఖ్యమంత్రిపై కలిసి పరిష్కారం చేసుకుంటే రాష్ట్రానికి లాభం కదా, ఏం చెప్తారు? సార్, గుడ్ ఈవినింగ్ సార్. మీకు అక్కడ ఇద్దరు మిత్రులు, బాలరాజు గారికి, రైమాన్ అన్నకి అండ్ చరణ్ కౌశిక్ వస్తున్నారు సార్. ఇప్పుడు మనం చర్చించుకుంటున్న టైంలోనే ముఖ్యమంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారితో మీటింగ్ లో ఉన్నారు సార్. ఓ వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు కోరుకున్నారు. సో కిషన్ రెడ్డి గారు కూడా ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఎగ్జాక్ట్. థ్యాంక్ యూ సార్, మంచి మంచి శుభవార్త చెప్పారు మా డిబేట్ అవుతున్న సమయంలో. ఏమంటున్నా సార్, ఇద్దరికి అభినందనలు, ఇద్దరికి అభినందనలు. సమావేశానికి అభినందన, నిధులు వస్తే అభినందన, సమావేశానికి అభినందనలా, మీటింగ్లు వస్తాయి. స్టెప్ పడ్డది కదా. ఒక్కటి సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ అనేది చాలా ప్రయారిటీ స్టేట్, మనం అవునన్నా కాదన్నా. కేంద్ర ప్రభుత్వ ప్రయారిటీ స్టేట్ ఎందుకంటే ఇట్స్ మనం హైదరాబాద్ అనేది ఒక గ్రోత్ ఇంజన్, గ్రోత్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో చూస్తే బాంబే అంటారు, రాబోయే రోజుల్లో బెంగళూరు తర్వాత హైదరాబాద్ ఇట్ హాస్ బికమింగ్ ఇంటర్నేషనల్ సిటీ, ఆల్రెడీ ఓవర్. ఇంకా బాగా డెవలప్మెంట్ కాన్సెప్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా రావాల్సినటువంటి గ్రోత్ గానీ, షేర్ గానీ, లేకపోతే జీడిపి షేర్ కావచ్చు, లేదంటే జిఎస్టీ షేర్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ షేర్ కావచ్చు, టాప్ ప్రయారిటీ హైదరాబాద్ ఉంటుంది 100%. అది అందుకనే కదా సార్ రీజనల్ రింగ్ రోడ్ శాంక్షన్ చేయడం. అసలు మనం ఎవరన్నా అడిగినాం సార్, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అడగలేదు నాకు తెలిసి. హైదరాబాద్ సిటీకి 3 బుల్లెట్ ట్రైన్స్ అవుట్ ఆఫ్ 7 సౌత్ ఇండియా కనెక్టివిటీ కావచ్చు, బట్ హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బాంబే బుల్లెట్ ట్రైన్స్ నియర్ బై ఎయిర్పోర్ట్ నుంచి. అవి ఏమో సరే 5-6 years పడుతుందా, ఎంత whatever 6 years పడుతుందా, 20 ఏళ్ళు పడుతుందా, తర్వాత ముందైతే ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి మేబీ ఎంత స్పీడ్ గా కావచ్చు. వాళ్ళ టార్గెట్ 5 years. సో ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో హైదరాబాద్ అనేది ఎక్కడికో తీసుకెళ్తున్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వమా, గత ప్రభుత్వం, ఇప్పుడు డెవలప్మెంట్ లో మన రాజకీయాలు మాట్లాడు. ఇప్పుడు జరుగుతుంది మనం ఆహ్వానించాలి. ఇంకా ముఖ్యమైనది హైదరాబాద్ మెట్రోకి సంబంధించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏం జరిగి ఉండొచ్చు, ఎందుకంటే కాదు కదా విట్ల గారు, ఎలాగ సరే వాళ్ళిద్దరు కలుస్తున్నారు, సమస్య పరిష్కారం కావాలి, మనం కోరుకుందాం. ఏం జరిగి ఉండొచ్చు? లేకపోతే ఇప్పుడు బండి సంజయ్ గారు నిజంగానే ఇవాళ డిఫెన్స్ మినిస్టర్ని కలిశారు, లేదా ఆయన కలవడానికి నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అనలా. ప్రత్యేకంగా దీని గురించే, డబ్బు గురించి కూడా మాట్లాడారు. సరే, అక్కడ ఏదో అడ్డుకున్నారని కాదు, కానీ కమ్యూనికేషన్ గ్యాపా, ఏం జరిగింది? ఏం లేదు సార్, ఇక్కడ జరిగింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు బహుశా అధికారుల ముఖ్యమంత్రి గారు వాస్తవాలు చెప్పట్లేదు. గత ప్రభుత్వం ఒక టేకప్ చేసింది సార్, మెట్రో రాయదుర్గం టు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనేది ఆల్మోస్ట్ వాళ్ళు డిసైడ్ చేశారు, అలైన్మెంట్ డిసైడ్ చేశారు, డిపిఆర్ కూడా తయారు. అది ఢిల్లీకి సబ్మిట్ చేయాలి, కేంద్ర సబ్మిషన్ లో కొంత అప్పటికి ఎలక్షన్స్ రావడం అనేది దాన్ని విత్డ్రా చేసుకోవడంలో వచ్చిన సమస్య. నేనేమంటే ఏ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ అయినా కానీ ప్రభుత్వాలు మారినప్పుడు మారకూడదు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి రీజనల్ అవుటర్ రింగ్ రోడ్ కంటిన్యూ చేస్తూ మెట్రో కంటిన్యూ చేశారు, హైటెక్ సిటీ డెవలప్. ఇదైనా కానీ ఇప్పుడు రాయదుర్గం టు హైటెక్ సిటీ కనెక్టివిటీ పెంచాలా, ఎట్ ద సేమ్ టైం అటు ఎల్బీ నగర్ నుంచి కూడా శంషాబాద్ అటు కూడా ఎయిర్పోర్ట్ కనెక్ట్ పెంచాలా. వాళ్ళు హైదరాబాద్ అనేది ఆల్మోస్ట్ 40-50% పాపులేషన్ హైదరాబాద్, తెలంగాణ పాపులేషన్ హైదరాబాద్ ఉంటుందా, రైట్ ఆర్ వాట్ ఎవర్ రీజన్ ఏదైనా కావచ్చు. సో మోస్ట్ పొటెన్షియల్ సిటీ ఇవాళ మెట్రో ఇంకా చాలా ఎక్స్పెన్సివ్ చేయాలి. నా దృష్టిలో మెట్రో హైదరాబాద్ నుంచి ఇటు సంగారెడ్డి, ఇటు భువనగిరి, ఇటు చౌటుప్పల్, ఇటు షాద్నగర్, ఇటు మేడ్చల్ అవతల
ఇంత దూరం ఎక్స్పాండ్ కావాల్సినటువంటి మెట్రో. సో ఇప్పుడు అయితే అది కాకపోవచ్చు. ఇప్పుడు పటన్ చెరువు కానీ, హయత్ నగర్ కానీ, ఇటు ఎయిర్పోర్ట్ కానీ, ఇటు మెడ్చల్ సైడ్ కానీ ఇది ఎక్స్పాన్షన్ కావాల్సిన అంటే మెట్రో కాదు విట్ల గారు, మెట్రో చాలా కాస్ట్లీ అఫైర్ ఫస్ట్ థింగ్. రెండోది విశాలంగా ఇప్పుడు ఓఆర్ఆర్ ఉందనుకోండి, ఓఆర్ఆర్ మీద బ్రహ్మాండంగా 250 అడుగులు రోడ్డు ఉంది, ఇంకా 250 అడుగులు పెంచుకోవడానికి ఆల్రెడీ ల్యాండ్ ఎక్వైరీ చేసింది. ఒక లైనే వేసుకోవచ్చు, బీఆర్టీఎస్ లాగా సపరేట్గా ఒక లైను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి వేసుకోవచ్చు, అట్లా వేసుకోవచ్చు. ఎక్కడ అవసరం అంటే మనకి హైలీ కంజెస్టెడ్ ఉన్న ఏరియాల్లో అవసరం, ఫ్యూచర్లో ఇక్కడ కంజెషన్ పెరుగుతున్న దగ్గర అవసరం, నేను దానికి కాదంట్లా. బట్ అంటే నేననేది కిషన్ రెడ్డి గారు 2-3 సార్లు దీని మీద మాట్లాడినా కూడా ఈ అంశం చెప్పలా, డిపిఆర్ మార్చడం వల్ల లేదా అలైన్మెంట్ మార్చడం వల్ల ఆగింది అని చెప్పలా. ఆయన ఏదో ఈ ఫీజిబిలిటీ తర్వాత రెవెన్యూ షేరింగ్ ఎట్లా వాటికి అంటే వచ్చే ఆదాయం అప్పు ఇవి మాట్లాడారు. డిపిఆర్ 2 రకాలు ఉంటుంది సార్, ప్రిలిమినరీ డిపిఆర్ ఒకటి, ఫైనల్. ఈ ప్రిలిమినరీ డిపిఆర్ లోనే ఫీజిబిలిటీ రిపోర్ట్, వైబిలిటీ, సెంట్రల్ షేర్ ఎంత, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ ఎంత, తర్వాత ఇన్వెస్టర్స్ ఏంటి, వైబిలిటీ ఏంటి అని ఇవన్నీ స్టడీ చేస్తారు, సహజంగా జరుగుతావు. సో అది అందులో జాప్యం కారణంగానే ఇవన్నీ జరిగినాయి. ఇవాళ డిపిఆర్ సబ్మిట్ చేశారా, డిపిఆర్ ఏమైనా డౌట్లు ఉంటే దాన్ని క్లారిఫై చేయాలి. ముఖ్యమంత్రి గారి హోదాలో ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది కాబట్టి 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా కేంద్ర ప్రభుత్వం లేదా భారతీయ జనతా పార్టీ తెలంగాణ డెవలప్మెంట్ కి, హైదరాబాద్ డెవలప్మెంట్ సంపూర్ణమైన మద్దతు ఇస్తా ఉంది, భవిష్యత్తులో కూడా ఇస్తుంది. దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్ వాటి నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వే ప్రాజెక్ట్ కావచ్చు, గ్రామీణ అభివృద్ధి కావచ్చు, ఏదైనా తీసుకోండి మీరు. సెంట్రల్ షేర్ లేకుండా ఏది, ఈవెన్ ఇండ్లు, ఈవెన్ హౌస్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా సెంట్రల్ 1,50,000 షేర్ ఉంటుంది సార్. అది మనం చెప్పుకోం. దురదృష్టం కేంద్ర ప్రభుత్వం అంత ప్రచారం ఉండదు, మా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఎక్కువ చెప్పుకోరు. 29 రూపాయల రైస్ ఇస్తున్నాం సార్, షేర్ ఎంత సెంట్రల్ గవర్నమెంట్? మనం 2 రూపాయలకో రూపాయికి ఇస్తాం. వాట్ ఈస్ షేర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్? ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు ఒకసారి నిర్మలా సీతారామన్, 29 రూపాయలు మేము ఇస్తున్నామని. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో వస్తాయి. బట్ సెంట్రల్ అభివృద్ధి కోణంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చూడాలి. రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన ఇప్పుడు మొన్న సార్ ఇప్పుడు మూసీ రివర్ ప్రాజెక్ట్ కి 84 ఎకరాలు డిఫెన్స్ సంబంధించిన 84 ఎకరాలు మూసీ ప్రాజెక్ట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అదే విధంగా 4,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ నుంచి మూసీ ప్రాజెక్ట్ కి. కాదు సార్, నేను అంటుంది మీరు అన్నట్టు ఇప్పుడు డెవలప్మెంట్ కి సంబంధించి ఇప్పుడు దానికి వాళ్ళు ముఖ్యమంత్రి గారే రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు గాంధీ ప్రాజెక్ట్ కి సంబంధించి, మీరు డిఫెన్స్ ల్యాండ్ ఇచ్చినందుకని. అయినా పని జరిగిన దగ్గర నిందలేయట్లేదు కదా ముఖ్యమంత్రి, పని జరగలేదు నన్ను అడ్డుకుంటున్నారు అన్నది కొన్ని అంశాల్లో చెప్తున్నారు. అన్నిటికీ ఆ మాట అంటలా ముఖ్యమంత్రి గారు. అభ్యంతరం ఏంటంటే సార్, నాకు తెలిసి వీళ్ళు ఎల్ఎన్టీ నుంచి విత్డ్రా చేయించుకున్నారు. ఎల్ఎన్టీనే పోయింది, ఏ కారణంతో పోయింది మరి? వాళ్ళు బెదిరించారా, వాళ్ళకి చేతగాకపోయినరా? దాదాపు 18,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కదా సార్ మొదటి దఫా. అది 13,000 12,000 కోట్ల రూపాయలు క్లోజ్ చేసి మేమే కడతాం ఆ ప్రాజెక్ట్, అమౌంట్ మేమే పే చేస్తాం. అది 18,000 crores, 200 ఎకరాల ల్యాండ్ ఉంటుంది. ఒక్కొక్క ఎకరా 100 రూపీస్ చూసుకున్నాం, 100 crores తీసుకుని వాళ్ళ మనం 236 రాయదుర్గంలో చూస్తున్నాం 200 కోట్లు ఉంటుంది. అంత ల్యాండ్ ని రేపు పొద్దుగాల వాళ్ళు నిజంగా మెట్రోకి వాడతారా, లేకపోతే ఏమైనా రియల్ ఎస్టేట్ దానికి వాడుకునే అవకాశం ఉంటుందా, లేదా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందా? అందుకోసం తీసుకున్నారా? కాదు సార్, ఇప్పుడు దాన్ని ప్రభుత్వం మొత్తంగా ఆ మెట్రో ఆస్తులన్నీ టేక్ ఓవర్ చేసుకుంటుంది. మీరు చెప్పిన 18,000 కోట్లది 15,000 కోట్లకో ఎంతకో టేక్ ఓవర్ చేసుకుంటున్నారు. దాన్ని తక్కువ వడ్డీకే వాళ్ళకి, వాళ్ళు బ్యాంకు నుంచి తెచ్చుకున్న రుణం ఇంకా తక్కువ వడ్డీకి వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం, వాళ్ళకి క్లియర్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సరే పొద్దున అదేదైనా మిస్యూజ్ చేస్తే మనం అందరం గొంతెత్తి మాట్లాడొచ్చు, తప్పు కాదు. మాట్లాడితే ఆగుతుందా సార్? ఆగితే తర్వాత సంగతి, ముందైతే మాట్లాడొచ్చు కదా. ప్రభుత్వ ఆస్తుల యొక్క అంటే ప్రభుత్వాల విధానాలు గతంలో లీజ్ కి ఇచ్చేది 99 నుంచి 33 పోయి ఇప్పుడు 25 ఉంది. ఇవాళ లీజ్ కి ఇచ్చే పరిస్థితి లేదు, అమ్ముకోవడమే కదా సార్. వద్దాం సార్, దానికి ప్రభుత్వ ఆస్తులు అమ్ముకునే అవకాశం ఉంటదేమని ఉండొచ్చు. ఆ డౌట్ తోటి కొంత ఎక్స్ప్రెషన్ ఉంటుంది సహజంగా. నిజంగా అలాంటి సందర్భం వచ్చినప్పుడు మాట్లాడితే మళ్ళీ వస్తాం.